ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటికి ఎక్సైజ్ సిట్ అధికారులు చేరుకున్నారు. అలాగే జోగి రమేష్ అనుచరులు కూడా ఆయన నివాసానికి చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి మాజీ మంత్రి జోగి రమేష్ను అరెస్ట్ చేయడానికైతే ఉదయమే అటు సిట్టు ఎక్సైజ్ పోలీసులు అయితే ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి జోగి రమేష్ నివాసం దగ్గర కూడా ఉన్నాం. చూడొచ్చు విజువల్స్లో కూడా మొదటి అంతస్తులో అటు స్థానికంగా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులతో పాటుగా ఎక్సైజ్కి సంబంధించిన పోలీసులు సిట్ అధికారులు అందరూ కూడా జోగి రమేష్ నివాసానికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భారీ బందోబస్తుతో ఉదయం 6 గంటల సమయానికే జోగి రమేష్ నివాసానికి కూడా చేరుకున్నాడు. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన ఇంటి నుంచి బయటికి రాకపోవడంతో ఆయన రాగానే అరెస్టు చేయడానికి సంబంధించి పూర్తి స్థాయిలో భారీ ఎత్తున అయితే పోలీసులు కూడా మోహరించిన పరిస్థితి. మరోవైపున జోగి రమేష్కి సంబంధించి ఆయన అనుచరులతో పాటు స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ నేతలు కూడా నివాసం దగ్గరికి కూడా చేరుకుంటున్న నేపథ్యంలో ఎటువంటి శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ఆయన అరెస్ట్ చేయడానికి అయితే పూర్తి స్థాయిలో అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేసినట్టుగైతే మనకి స్పష్టంగా కనపడుతుంది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ ఈ మొత్తం నకిలీ మద్యం తయారీకి సంబంధించి జోగి రమేష్ తన వెనుకున్నారు. ఆయన చెప్తేనే నకిలీ మద్యాన్ని 2023 నుంచి తయారు చేస్తున్నానని కూడా ఒక వీడియో కూడా అరెస్టుకు సంబంధించిన సమయంలో విడుదల చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత అద్దేపల్లి జనార్దన్ని పోలీసులు కస్టడీకి కూడా తీసుకొని వారం రోజులు విచారించారు. అందులో కూడా తాను వీడియోలో చెప్పినటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో జోగి రమేష్ పాత్రకు సంబంధించి అవన్నీ కూడా నిజమే అని ఒప్పుకున్న నేపథ్యంలో దాని మీద స్టేట్మెంట్ కూడా రికార్డు చేసి ఆ వివరాలన్నింటినీ కూడా CD పెన్ డ్రైవ్లో కూడా వేసి న్యాయమూర్తికి కూడా అధికారులు అందించిన పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలో అద్దేపల్లి జనార్దన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని జోగి రమేష్ మీద కేసు నమోదు చేసేటట్టుగా అయితే మనకి తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన అరెస్ట్ చేయడానికి ప్రస్తుతం పోలీసులు అయితే నేరుగా జోగి రమేష్ నివాసం దగ్గరికి చేరుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రాము నివాసానికి కూడా పోలీసులు వెళ్ళారు. ఆయన్ని కూడా అదుపులో తీసుకోవడానికి అయితే అధికారులు ఆయన నివాసం దగ్గర కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. అది కూడా ఈ జోగి రమేష్ నివాసం అంటే ప్రస్తుతం మనం ఉన్న నివాసం దగ్గర నుంచి ఒక కిలోమీటర్ దూరంలో ఆ జోగి రాము నివాసం కూడా ఉంది. వాళ్ళిద్దరిని కూడా ఇవాళ అరెస్ట్ చేస్తారని అయితే మనకి సమాచారం అందుతుంది. దీంతోపాటు జోగి రమేష్కి సంబంధించిన కొంతమంది అనుచరులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగైతే మనకు తెలుస్తుంది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి CBIతో విచారణ చేయాలని కూడా జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఆ పిటిషన్కి సంబంధించి విచారణ సోమవారం లేదా మంగళవారం హైకోర్టు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈలోపుగానే జోగి రమేష్ని అటు సిట్ అధికారులు ఈ నకిలీ మద్యం తయారీ కేసుకు సంబంధించి అరెస్టు చేయడానికి సిద్ధమైనట్టుగైతే మనకి తెలుస్తూ ఉంది. నకిలీ మద్యం కేసుకు సంబంధించి అటు ములకల చెరువుతో పాటు ఇటు ఇబ్రహీంపట్నం 2 ప్రాంతాల్లో కూడా 2 కేసులు నమోదైన పరిస్థితి కూడా ఉంది. ఆ 2 కేసులకి సంబంధించి కూడా ప్రస్తుతం అద్దేపల్లి జనార్దనే A1గా కూడా ఉన్నారు. అదేవిధంగా ఈ 2 కేసులకి సంబంధించి కూడా ఇప్పటికే ఒక 30 మందికి పైగా నిందితుల్ని అటు ములకల చెరువులో కానీ ఇటు విజయవాడలో కానీ అరెస్ట్ చేశారు. విజయవాడలో నమోదైన కేసుకు సంబంధించి కూడా 17 మందిని నిందితులుగా చేర్చడం కూడా జరిగింది. వాళ్ళలో 10 మందికి పైగా నిందితులను కూడా అధికారులు అరెస్టు చేసిన నేపథ్యంలో ఈ అద్దేపల్లి జనార్దన్కి అదేవిధంగా మాజీ మంత్రి జోగి రమేష్కి సంబంధాలు ఉన్నాయి. అతను ఆఫ్రికా అంటే ఈ కేసు బయటపడక ముందు ఆఫ్రికా వెళ్లే ముందు కూడా జోగి రమేష్ని వచ్చి కలిశాడు. దానికి సంబంధించి CCTV ఫుటేజ్లు కూడా ఉన్నాయి. వాటిని కూడా అధికారులు సేకరించామని చెప్తున్నారు. ఇక కాల్ డేటాతో పాటుగా బ్యాంకు డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు కూడా సేకరించారు. ఆ తర్వాతనే ప్రస్తుతం అరెస్టు చేయడానికి సంబంధించి అయితే ప్రస్తుతం జోగి రమేష్ నివాసానికి ఎక్సైజ్ పోలీసులు వచ్చినట్టుగా అయితే మనకి తెలుస్తూ ఉంది. ఒక అరగంట సమయం తర్వాత జోగి రమేష్ అయితే బయటకు వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా తెలిసింది. ఆయన వచ్చిన తర్వాత నేరుగా అరెస్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఇక్కడ ఎక్సైజ్ సిట్ అధికారులు అయితే